పెట్టేస్తే సరిపోదు. ఎందుకంటే ఈ ధర్మంలో ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది ఉండనే ఉన్నది. కాబట్టి ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు సరైనటువంటి వ్యక్తిని అడగాలి. ఆ వ్యక్తి ద్వారా ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకోవాలి. ఒక ప్రశ్న సమాధానం దొరకనంత వరకు అది బలంగా ఉంటుంది. సమాధానం దొరికింది అని అంటే సమాధానమే బలంగా అవుతుంది. కాబట్టి ఏదో ప్రశ్న అడిగేసాను, ఇవాళ రోజు నేను పెద్ద ప్రశ్న అడిగేశాను కాబట్టి ఇంకా నాకంటే గొప్పవాళ్ళు లేడు, నాకంటే మేధావి లేడు అని అనుకోకూడదు. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. ఏం చేస్తుంటారు అని అంటే రకరకాల ప్రశ్నలు వేసేసి, చూసారా మేము ఇన్ని ప్రశ్నలు అడిగేశాము, నేను చాలా బుద్ధిమంతుడిని, ఈ ప్రశ్నలకు వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు అని వాడే నిర్ణయం చేసేస్తాడు. వీళ్ళ వల్ల సమాధానం చెప్పడం కుదరదు, అలాంటి ప్రశ్నలు నేను అడిగేశాను అని చెప్పేస్తూ ఉంటారు. దాని వాడు సమాధానం చెప్తున్నాడు, ఈ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాడు. ఒకవేళ వాడు చెప్పిన సమాధానం సరిగ్గా లేదు, యుక్తియుక్తంగా లేదు అని అంటే అప్పుడు అది వేరే విషయం. కానీ సమాధానం ఉన్నప్పుడు కూడా ప్రశ్నను మాత్రం అడిగేస్తాము, సమాధానం వినడం మాత్రం మేము చెయ్యము అని అంటే కనుక అది చాలా మూర్ఖతనం. అలాంటి పనులను చాలామంది చేస్తూ ఉంటారు ఇవాటి కాలంలో. కాబట్టి ఏమిటంటే ఏ ప్రశ్న వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి సమాధానాన్ని మనం తెలుసుకునేటటువంటి సరైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. తద్వారా మనం దీని మీద శ్రద్ధని ఇంకా పెంచుకోవాలి. ఇదంతా కూడా తప్పకుండా చెయ్యాలి. అదేవిధంగా ఏ విధమైనటువంటి దురభ్యాసాలని మనం చేసుకోకూడదు. అంటే దురభ్యాసాలు అనగానే చాలామందికి ఏమనిపిస్తుంది, కొన్ని గుర్తొస్తాయి. దురభ్యాసం ఇవన్నీ చెడు అలవాట్లు అనగానే కొన్ని మీ బుద్ధిలో జ్ఞాపకానికి వస్తాయి. అవి అందరికీ తెలిసినవే. అలాంటి దురభ్యాసాలు, అలాంటి చెడు అలవాట్లు అందరికీ కూడా తెలిసినవే. కానీ ఇటీవల నేను చెప్పేటటువంటి దురభ్యాసాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమిటంటే అది బహుశా దీని యొక్క అవసరం ఇదివరకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఆ దురభ్యాసాల్లో దీన్ని కూడా చేర్చాలి. ఏమిటి అని అంటే ఊరికే ఎప్పుడు ఫోన్లు చూస్తూ, మొబైల్ చూస్తూ కూర్చోవడం, అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ దాంట్లో చూస్తూ ఉండడం. ఈ దురభ్యాసం చాలామందికి ఉంది. ఇది కూడా చాలా హానికారకంగానే ఉంది. ఎందుకంటే ఇదివరకు ఆ పట్టీలో ఇవి ఉండేవి కావు, కానీ ఇప్పుడు దీన్ని కూడా చేర్చాల్సి వచ్చింది. ఇవి ఆ దురభ్యాసాలు అనగానే కొన్ని గుర్తొస్తాయి. ముఖ్యంగా 4-5 గుర్తొస్తాయి మనకి దురభ్యాసం. ఆ 4-5తో పాటు 5ో దానిగాను అథవా 6ో దానిగాను దీన్ని కూడా చేర్చాలి. ఎందుకంటే ఇది అంత హానికారకంగా ఉంది కాబట్టి. ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఎవరిది తప్పు, ఈ వస్తువుని తయారు చేసిన వాడిది తప్పు కాదు, దాన్ని ఉపయోగించేటటువంటి వాడిది తప్పు. ఎందుకంటే ఏ వస్తువైనా కూడా లోకంలో దానికి సదుపయోగం ఉంటుంది, దురుపయోగం ఉంటుంది, రెండూ ఉంటాయి. కానీ సదుపయోగం చేయడం అనేది మన యొక్క కర్తవ్యం. అన్ని వస్తువులు సదుపయోగం దురుపయోగం అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుకి ఉంటుంది. కానీ సరైనటువంటి వివేకంతో సదుపయోగం చేసుకోవాలి, దురుపయోగాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి ఈ సాధనాలన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలో అవసరం మనిషికి చాలా ఉంది. దానివల్లే ఎన్నో వ్యవహారాలు క్షణాల మీద జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల చాలా ఉపయోగం కలుగుతోంది. కానీ ఉపయోగాన్ని పొందాలి తప్ప దురుపయోగాన్ని పొందకూడదు. ఆ దురుపయోగాన్ని కలిగించేటటువంటి పనులని చేయకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా, ముఖ్యంగా యువత చాలా స్పష్టంగా ఈ విషయాల్ని తెలుసుకోవాలి. యువత తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళు కూడా అలవాట్లనే ఉన్నాయి. కాబట్టి అందులోనూ ముఖ్యంగా యువత అంటే పెద్దవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు కాబట్టి దీని ప్రభావం ఎక్కువ వాళ్ళ మీద చూపించదు. వాళ్ళు ఉపయోగించినా కూడా ఎక్కువ దీని ప్రభావం వాళ్ళ మీద ఉండకపోవచ్చు. కానీ ఆ యువత యొక్క మనస్సు ఏదైతే ఉందో, చిన్నపిల్లలు కానీ యువత కానీ వాళ్ళ మనస్సు అనేది ఏదైతే ఉందో అది ఇంకా వికాసాన్ని చెందవలసినటువంటి మనస్సు అది. కాబట్టి అటువంటి ఆ వికాసాన్ని పొందేటటువంటి అవస్థలో గనక దానికి ఏదైనా ఇబ్బంది కలిగింది, విఘాతం కలిగింది అంటే ఇంకా వికాసాన్ని పొందడం అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, ఆ విత్తనాన్ని నాటినప్పుడు దాని నుంచి ఒక విత్తనం చక్కగా ఉన్నప్పుడు దాన్ని నాటి నీళ్లు పోస్తే అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి అది మొలకెత్తుతుంది, దాని నుంచి మొక్క పెరుగుతుంది, త్వరగా పెద్ద చెట్టు అవుతుంది, మనకి ఫలాన్ని ఇస్తుంది. అదే ఆ విత్తనాన్ని కనుక ఒకసారి మంటల మీద కాల్చి దాన్ని కనుక నాటితే అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి అంకురం అనేది పుట్టదు. అది చక్కగా ఉన్నప్పుడు దాని నుంచి ఒకసారి మంటల్లో పడేసి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఆ కాలిపోయిన విత్తనాన్ని తెచ్చి నాటామనుకోండి, అప్పుడేముంది, దాని నుంచి అంకురం అనేది పుట్టదు, మొలకెత్తది అది. ఎందుకంటే అది కాలిపోయింది, అక్కడికి అయిపోయింది దాని పరిస్థితి. అదేవిధంగా అవుతుంది. ఈ చెడు అలవాట్ల వల్ల మన యొక్క బుద్ధికి ఇటువంటి విఘాతం కలుగుతుంది. అక్కడికి ఆ వికాసానికి చాలా పెద్ద ప్రతిబంధకం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి చెడభ్యాసాలని మానేయాలి. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ పనులు, అందులోనూ ధార్మికమైనటువంటి, అంటే ఒకటి వైయక్తికంగా మనం అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి పనులు, అదేవిధంగా మనం ఏ వంశంలో ఏ కుటుంబంలో అయితే మనం జన్మించామో దాని యొక్క శ్రేయస్సుకి, దానిలో మనకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి పనులు, అదేవిధంగా ఏ సమాజంలో అయితే మనం బతుకుతున్నామో, ఏ ధర్మంలో అయితే మనం బతుకుతున్నామో దానికి సంబంధించినటువంటి పనులు. మళ్ళీ ఈ 3 పనులు ఇప్పుడు చెప్పినట్టుగా 2 రకాలు, లౌకికము మరియు ధార్మికం. ఈ విధంగా ఈ పనులన్నింటినీ కూడా చేస్తూ ఈ అన్ని
ఆ దురభ్యాసాల నుంచి దూరంగా ఉంటూ చక్కటి జీవితాన్ని గనక మనం నిర్మించుకుంటే తప్పకుండా ఉత్తమమైనటువంటి స్థితికి మనం వస్తాము అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ కేవలం అంటే నేను ఇందాక నుంచి 2 రకాలుగా ఎందుకు చెప్తున్నాను అనంటే, కేవలం లౌకికమైనటువంటి అభివృద్ధి మాత్రమే సరిపోదు. ధార్మికమైనటువంటి ఒక చైతన్యాన్ని కూడా తప్పకుండా మనం పొందాలి. లౌకికంగా ఏదో విద్యాభ్యాసం చేసాము, చాలా పెద్ద పెద్ద చదువులు చదివాము, ఎక్కడెక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చామంటే సరిపోదు. అది చాలా అవసరం, అందులో సందేహం లేదు. కానీ ఇటువంటి ధార్మికమైనటువంటి ఆ మార్గదర్శనాన్ని కూడా తప్పకుండా మనం పొందినప్పుడు మాత్రమే పరిపూర్ణంగా మన మీద మనం నిగ్రహాన్ని సాధించగలుగుతాం, ఉత్తమమైనటువంటి స్థితికి మనం రాగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి. భగవంతుడు అందరికీ కూడా చక్కటి బుద్ధిశక్తిని ఇచ్చాడు. మీ అందరికీ కూడా చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి తల్లిదండ్రులను ఇచ్చాడు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి బుద్ధిశక్తిని ఇచ్చాడు. వీటన్నిటినీ కూడా భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే లోకంలో కనుక మనం చూస్తే ఇవి కూడా లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలా పోలిస్తే కనుక మనందరికీ కూడా మీ అందరికీ కూడా చాలా మంచి ఒక వాతావరణాన్ని భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో చక్కగా చదువుకోవాలి, చక్కగా సాధన చెయ్యాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చేసినటువంటి సాధనకి తగినంత ఫలం ఆ సమయానికి లభించకపోవచ్చు. అంటే చాలామంది ఏమడుగుతుంటారు నా దగ్గర అనంటే, ముఖ్యంగా చాలామంది పిల్లలు, యువత నా దగ్గర ఎప్పుడు కూడా అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, మేము ఎంత చదువుకున్నా కూడా మాకు రావట్లేదండి, ఏం చేయాలి అని అడుగుతుంటారు. ఎంత చదువుకున్నా కూడా రావట్లేదు అని అడుగుతుంటారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏమిటంటే, ఎంత చదువుకున్నా రావట్లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటే వచ్చేంత వరకు చదువుకోవాలి. అదే దీనికి సమాధానం. ఎంత చదువుకున్నా రావట్లేదు ఏం చేయాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి, వచ్చేంత వరకు చదవాలి అనేది దీనికి సమాధానం. అంతకంటే ఇంకా సమాధానం చెప్పలేము. అయితే ఏమవుతుందంటే కొంతమందికి ఒకసారి చదువుకుంటే వచ్చేస్తుంది, కొంతమంది 4 సార్లు చదవాలి, కొంతమంది 10 సార్లు చదవాలి, కొంతమందికి 15 సార్లు చదవాలి. ఆ 15 సార్లు చదవాల్సిన వాడికి 15 సార్లు చదివితేనే వస్తుంది. వాడికి ఒకసారి చదివితే వాడికి రాదు, 10 సార్లు చదివినా కూడా 15 సార్లు చదివితేనే వాడికి వస్తుంది. ఎందుకంటే వాడి సామర్థ్యం అది. ఈ సామర్థ్యం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళకు వచ్చేంత వరకు తప్పకుండా చదువుకుంటే, అందుకే ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఇప్పుడు మనకి వెన్న రావాలి అని అంటే ఏం చేయాలి, మజ్జిగని చిలికితే దాని నుంచి వెన్న వస్తుంది. అక్కడ ఈ మజ్జిగని ఎంతసేపు చిలకాలి అని ప్రశ్న అడిగితే దానికి ఏమిటి సమాధానం? ఒకసారైనా, 2 సార్లైనా, 3 సార్లైనా, 4 సార్లైనా ఏం చెప్పాలి సమాధానం? వెన్నొచ్చేంతవరకు చిలుగుతూనే ఉండాలి. అదే దాని సమాధానం. అంతకంటే ఇక్కడ ఇంకో సమాధానం చెప్పడమే కుదరదు. అది వచ్చేంతవరకు చేయాల్సిందే ఆ పనిని. అదేవిధంగా ఈ చదువు అనేది ఏదైతే ఉందో అది కూడా అంతే, వచ్చేంతవరకు చదువుకోవాలి. అలాగని ఎన్నిసార్లు 100 సార్లు చదివినా కూడా రాదు అనేంత మందబుద్ధులు ఎవరు లేరు కదా ఇక్కడ. మరి అంత మటుకు మందబుద్ధి అని అంటే అంత మందబుద్ధులు ఎవరు లేరు ప్రపంచంలో. 100 సార్లు చదువుకున్నా కూడా రాదు అనేంత మందబుద్ధులు అయితే ఖచ్చితంగా ఉండరు. తప్పకుండా వస్తుంది. తప్పకుండా చదువుకుంటే తప్పకుండా వస్తుంది. దృష్టి పెట్టి చక్కగా చదువుకుంటే, ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంతే ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక ఊరుంది. ఆ ఊళ్ళో 2 స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే వాళ్ళకే పెద్ద ఏదో అక్కడక్కడ చిన్న పనులు చేసుకొని దానివల్ల ఎంత డబ్బు వస్తే దాంతో ఏదో ఉన్న దాంట్లో పెద్ద ధనవంతులేం కాదు, ఏమీ లేదు, ఉన్నదానికి కొన్నిసార్లు ఉన్నదానికే సరిపోదు. అటువంటి పరిస్థితి. వాళ్ళు 2 ఇళ్ళు ఉండేవి. ఇద్దరు పక్కపక్కన చిన్న ఇళ్ళని కట్టుకున్నారు. ఒకసారి ఏమైంది అనంటే, ఉన్నటువంటి ఎవరో ఒక మహాయోగి ఆయన ఆ ఊళ్ళోంచి అలా వెళ్తున్నాడు, వీళ్ళ ఇంటి ముందు నుంచి అలా వెళ్తున్నాడు. ఏదో సందడి వినిపిస్తాం, జనాలంతా వచ్చి ఆయన చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏమైంది అనంటే, ఎవరో వచ్చినట్టు ఉన్నారు, ఏదో జనాలంతా వచ్చారు, ఏమైంది అని చెప్పి వీళ్ళిద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తున్నారు. చూస్తుంటే ఆయన పాటికి ఆయనలా వెళ్తున్నాడు. కొంతమంది ఏమో ఆయన చూసి దండాలు పెడుతున్నారు, కొంతమంది ఏమో మామూలుగా నుంచొని చూస్తున్నారు. అలా రకరకాలుగా జనాలు వాళ్ళ పాటు వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. ఈయన మాత్రం వాళ్ళవన్నీ పట్టించుకోకుండా అలా వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఇంటి ముందుకు వచ్చి రాగానే అది ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ వీళ్ళిద్దరి వైపు చూశాడు. చూసి ఏమన్నాడు అనంటే, మీ ఇద్దరు కట్టుకున్న చిన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వీట్ల కింద పెద్ద నిధి ఉంది. ఇంత పెద్ద నిధి ఉన్నప్పుడు ఎందుకు మీరిద్దరు ఇంత దారిద్ర్యంలో జీవిస్తున్నారు? ఆ నిధిని తీసుకుంటే మీరు చక్కగా సుఖంగా ఉండగలుగుతారు, ఆ పని చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చెప్పేసి ఇంకేం మాట్లాడకుండా ఇంత మాత్రం చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే వీళ్ళిద్దరు ఆలోచనలో పడ్డారు. పెద్ద నిధి ఉందంటే ఎవరొద్దంటారు? కాబట్టి వీళ్ళిద్దరు కూడా చాలా ఆనందపడ్డారు, చాలా ఆలోచించారు. కానీ ఏమిటి ఇలా చెప్పాడు, నిజంగా అలా నిధి ఉందా లేదా? ఇప్పుడు ఈ నిధి కోసం ఇంటిని పడగొట్టాలి, చివరిగా దొరకలేదు అంటే ఉన్న ఇల్లు కూడా పోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని వీళ్ళిద్దరూ చాలా సందేహంలో పడ్డారు. ఏం చేయాలి అని నిజంగా ఈయన నమ్మచ్చా? ఈయన ఏమైనా పిచ్చివాడా?
లేదంటే నిజంగానే చెప్తున్నాడా, నిజంగానే తెలిసినవాడా, పిచ్చివాడా, ఏమిటి, ఇప్పుడు నమ్మాలా వద్దా అని చాలా ఆలోచనలో పడ్డారు. చాలామందిని అడిగారు, ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని. అప్పుడు చాలామంది ఏం చెప్పారు అనంటే, లేదు ఆయన మాటలను అలా ఊరికే తీసేయడానికి వీల్లేదు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన పెద్ద జ్ఞాని, నిజంగా ఏదైనా చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది, కాబట్టి మీరు అక్కడ తవ్వి చూస్తే మీకు నిధి దొరుకుతుంది అని చెప్పారు. సరే అలాగైతే ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి ఏం చేశారంటే అక్కడ ఇంటినంతా తీసేసి తవ్వడం మొదలెట్టారు. ఇద్దరూ కలిసి తవ్వడం మొదలెడుతున్నారు. వాడి ఇంటి దగ్గర వాడు, వీళ్ళ ఇంటి కింద వీడు, ఇద్దరు ఒకేసారి తవ్వడం మొదలెట్టారు. ఇద్దరికి ఒకే బలం, ఇద్దరు తవ్వడం మొదలెట్టారు, ఒకే రకంగా పనిచేస్తున్నారు. ఒకడు 10 అడుగులు తవ్వాడు, ఇద్దరు కలిసి 10 అడుగుల వరకు తవ్వారు. ఒకడికి నిధి దొరికింది, చాలా నిధి అక్కడ దొరికేసింది. చాలా సంతోషపడ్డాడు. వెంటనే చెప్పాడు, నాకు నిధి దొరికేసింది అని చెప్పి నిధిని తీసుకున్నాడు. ఆ నిధిని అంతా తీసుకుని ఇంక ఇక్కడ ఉండాల్సిన పని లేదు, హాయిగా నేను ధనవంతుడిగా ఎక్కడో బతుకుతానని చెప్పి హాయిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ రెండో వాడికి మాత్రం దొరకలే. అప్పుడు వీడేం చేశాడు, అదేమిటి వాడి 10 అడుగులకి దొరికింది కదా, నాకు దొరకలేదేమిటి అని చెప్పి వీడేం చేశాడు అంటే ఇంకో 2 అడుగులు తవ్వాడు. చూద్దాం, ఇంకొంచెం చూద్దాం అని చెప్పి ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. 15 దాటిపోయింది, 16 అడుగులు తవ్వేశాడు, ఇంకా ఏమీ దొరకలేదు. ఇంకో 4 అడుగులు తవ్వాడు, అయినా కూడా దొరకలే. 10 అడుగుల కంటే ఎక్కువ, ఇంకో రెట్టిమో 20 అడుగులు తవ్వాడు, అయినా కూడా ఏమీ దొరకలేదు. 22 అడుగులు తవ్వాడు, అయినా కూడా వాడికి ఏమీ దొరకలేదు. ఇంకా వాడు చాలు, ఇంకా అయిపోయింది, ఏదో ఆయన ఏదో చెప్పాడులేండి, ఎంత పెద్ద యోగి అయినా కూడా చెప్పినవన్నీ కూడా ఎక్కడ నడుస్తాయి, ఏదో వాడికి నడిచింది తప్ప నాకు అది నిజంగా జరగలేదు, సర్లే పోన్లే, వాడికి దొరికింది నాకు దొరకలేదు, ఇంక ఇదంతా ఈ ప్రయత్నం చేయడం వ్యర్థం అని చెప్పి వదిలేశాడు.